2 గడియల గల పట్నములో పట్టణం అంటే దీనికి అర్థం ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు ఇప్పుడు మన ఇళ్ళకి అన్ని ఇళ్ళకి తలుపులు ఉన్నాయా, గళ్ళు ఉన్నాయా? అవునా కదండి? మన ఏ ఇంటికి గళ్ళేమో తలుపులు ఉన్నాయి, ఆ తలుపుకి గడి ఉంది. ఇతను అనుకుంటున్నాడు ఎవరో సౌలు మహారాజు ఏమని అనుకుంటున్నాడంటే దావీదుతో పాటు ఉన్న ఆయన జనాంగం ఈ కేయుల పట్టణంలో ఉన్నారు. ఏ ఒక్క ఇంట్లో ఉన్నా ఆ ఇంటికి తలుపు అడ్డగడియలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఇంట్లో తలదాచుకుంటారుగా, వారిని వెళ్ళి పట్టుకొని వారి ప్రాణాలు తీద్దామని ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం. చదువు. ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించినాను అనుకోనేను. ఏమనుకుంటున్నాడంటే సౌలు మహారాజు ఇక ఆ పట్టణంలో ఉన్నాడు, ఇక నా దేవుడు దావీదు జనంగా నా చేతికి అప్పచెప్పాడు, ఇక నా శత్రువు నా చేతిలో అయిపోతున్నాడని ఆనందపడుతున్నాడు. చదవాలి త్వరగా. కాబట్టి సౌలు కేలేకపోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపెను. సౌలు తనకే కీడు ఉద్దేశించి ఉన్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎపోదును తెమ్మనును. అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కైలాలకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించి ఉన్నాడని నీ దేవుడైన యెహోవా నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. ప్రాణము తీస్తాడు. కేయిలా పట్టణంలో దావీదు జనంగా ఉన్నారని తెలుసుకొని సౌలు మహారాజు యుద్ధానికి సిద్ధపాటు చేసుకొని సైన్యాన్ని సమకూర్చుకొని కేయిలా మొత్తాన్ని చుట్టుముట్టేద్దామని ప్రయత్నాలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయం ఎవరికి తెలిసింది? దావీదునికి తెలిసినప్పుడు దావీదు మరలా ప్రార్థన ప్రారంభం చేశాడు. గట్టిగా చప్పట్లు. చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క గడియ ప్రతి ఒక్క అడుగు ప్రార్థన చేసుకుంటూ ఆయన దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని ఆయనతో మాట్లాడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చున. ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చునని యెహోవా సెలవిచ్చెను. చాలు. ఏమన్నాడంటే, అయ్యా నేను ఈ కేయిలా పట్టణాన్ని రక్షించాను, వీళ్ళకి నేను మంచి చేశాను, వీళ్ళ యొక్క ప్రాణాలు పోమోకుండా కూతురుని చిన్నవారిని పెద్దవారిని కేయిలా పట్టణంలో ఉన్న వారందరిని కాపాడి వారిని రక్షించాను. సౌలు మహారాజు బయలుదేరి వస్తున్నాడు. మరి ఈ పట్టణం వారు ఏమన్నాడమ్మా అక్కడ? ఈ పట్టణం వారు నాకు మేలు చేస్తారా కీడు చేస్తారా? ఒకసారి గట్టిగా సత్తలు పడు. దేవుడు అడుగుతున్నాడు. అంటే ఎవరిని అడగట్లేదు ఆయన. దేవుడిని ఏమని అడుగుతున్నాడు? వీళ్ళకి నేను మేలు చేసి వీళ్ళ ప్రాణాలు కాపాడి వీళ్ళ ధాన్యాన్ని కాపాడి వీళ్ళ యొక్క మరి ధనాన్ని కాపాడాను. మరి వీళ్ళు మరి సౌలు మహారాజు వస్తే సౌలు మహారాజుకి నేను ఉన్న విషయాన్ని చెబుతారా? వీళ్ళు మరి నేను చేసిన మేలును మర్చిపోతారని అంటే దేవుడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఏ రీతికి చెప్తున్నాడంటే, వాస్తవంగా నువ్వు చేసిన మేలు వీళ్ళు గుర్తు పెట్టుకోవడం చెప్పగలరు. ఎంత దారుణం అండి! ఎక్కడ ఉందండి? ప్రాణాలు కాపాడి పట్టణాన్ని కాపాడి ఆడకూతురులు కాపాడి వారిని కాపాడి వాళ్ళ ధనాన్ని కాపాడి వాళ్ళ బంగారాన్ని కాపాడి వాళ్ళ ధాన్యాన్ని కాపాడి మరి ఫిలిస్తీన్లు హతం చేస్తే మేలు చేసిన దావీదుకి కీడు చేయాలని ప్రయత్నం చేశారంట కేయిలా వాళ్ళు. దేవునికి స్తోత్రం. చదువు. కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగిందురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అప్పగిస్తారా అప్పగించరా? దేవుడు చెప్తున్నాడు, కంపల్సరిగా మీ మొత్తాన్ని ఈ కేయిలా పట్టణం వాళ్ళు అప్పచెబుతారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? మేలు చేస్తే కీడేంటి, మంచి చేస్తే చెడు జరుగుతుందేంటి? వీళ్ళందరూ ప్రాణాలు కాపాడటం తప్ప వీళ్ళ కేయిలా పట్టణానికి మీద వచ్చిన జనాంగాన్ని యుద్ధం చేసి మా ప్రాణాలు పెట్టి ఆ ఫిలిస్తీన్లు హతం చేస్తే వీళ్ళందరూ మమ్మల్ని అప్పచెప్పాలని చూస్తున్నారు ప్రభు అంటే నిజంగా మిమ్మల్ని అందరిని అప్పచెప్పాలని చూస్తున్నారు. అంతటా దావీదును దాదాపు 600 మంది అంతటా దావీదు దాదాపు 600 మంది జనాంగములను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. 600 మంది దావీదు ఈ 600 మందికి
దావీదే నాయకుడు. దేవుడు చెప్తున్నాడు ఏమని, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోండి అనంటే ఆ కేయులలో నుంచి లెగిసి ఈ 600 మంది దావీదు ఎక్కడికి వెళ్తున్నారు చదువమ్మా. దావీదు ఆ, కేలాల నుండి ఆ, తప్పించుకునే సంగతి ఆ, సౌలు విని ఆ. వెళ్ళక మానెను. ఇదిగో దావీదు తప్పించుకున్న సంగతి విని వెళ్ళక మానెను. వెళ్ళక మానిన. అయితే దావీదు ఆ, అరణ్యములోని ఆ, కొండ స్థలములలో ఆ, జీపు అన అరణ్యమున ఆ. ఒక పర్వతమందు ఆ. నివాసము చేయుచుండెను. ఒకసారి చూడండి ఎక్కడ దాచాడంట 600 మంది జీపు అను ఈ యొక్క దావీదుని జీపు అరణ్యమున అరణ్యమున పర్వతమందున పర్వతమందు నివాసం చేయుచుండెను. నివాసము చేర్చుండని గట్టిగా చెప్పలు అనుకుంటున్నాడండి సౌలు మహారాజు తప్పించుకున్నాడుగా. సౌలు ఇది ఎలా సాధ్యం? దేవుడు ఎక్కడ దాచాడంట? జీపు అనే అరణ్యము, అక్కడ పర్వతములో నివాసము చేసేటట్టుగా 600 మంది దావీదుని కాపాడాడు. దేవునికి స్తోత్రం. చదువు. సౌలు ఆ, అనుదినము ఆ, అతను వెతికినను ఆ, దేవుడు ఆ. సౌలు చేతికి ఆ. అతనిని అప్పగించలేదు. ఇదిగో అనుదినం అంటే మీకు అర్థమైందా? ఇక వచ్చి ఇది అంటారు చూసావా, గాలిస్తున్నాడు. కేయిల పట్టం మాత్రం చుట్టుముట్టేశారు. ఎక్కడున్నారు, ఏ